నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నేను 4వ రోజు ప్రసాదం చేస్తున్నానండి. మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడలు నేను అంతే ఇష్టంగా ఈ వడలు చేసి పెట్టినానండి. నేను చేసే వడలు ఆయిల్ పట్టుకోకుండా ఎన్ని తిన్నే కూడా తినాలనిపించేటట్టుగా మంచి టేస్ట్ గా చేసి పెడతానండి. మినపప్పు అల్లంతో వడలు చేసి అమ్మవారికి పెడుతున్నానండి ప్రసాదంగా. మీరు కూడా ఈ అల్లం వడలు అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది. ఒక గిన్నె తీసుకున్నామండి. మినపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. మినపప్పు గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మినపప్పును బాగా కడుగుదామండి. కడిగిన తర్వాత ఇంకో కొన్ని వాటర్ పోసి మినపప్పును ఒక 5 గంటలు నానబెట్టుకున్నామండి. 5 గంటల తర్వాత మినపప్పును చూపిస్తున్నానండి. చూడండి, మినపప్పు బాగా నానిపోయిందండి. ఒక జాలిబుట్టి తీసుకొని జాలిబుట్టిలో మినపప్పు పోసుకున్నామండి. వాటర్ ఏం లేకుండా మొత్తం వంపేసుకున్నాం. చూడండి, వాటర్ ఏం లేవు. మినపప్పును వడబోసుకున్నాం కదండి. ఆ మినపప్పును ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. 2 ఇంచు అల్లం తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నామండి. 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నామండి. ఈ అల్లము పచ్చిమిరపకాయలను నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, నేను నున్నగా పట్టినాను. ఎక్కడ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కనిపించలేదండి. మిక్సీ పట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ను ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. ఇంకొక మిక్సీ గిన్నె తీసుకున్నామండి. నానబెట్టుకునే మినపప్పు ఉంది కదండి, ఆ మినపప్పును వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, నాకు నున్నగా మెదగలేదు. 1 గ్లాసు వాటర్ తీసుకున్నానండి. గ్లాసు వాటర్ లో 1/2 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. ఈ వాటరు కూల్ వాటర్ వేసుకున్నానండి. మామూలు వాటర్ వేసుకోకూడదండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి. పట్టుకునేటప్పుడు ఆపి 1 స్పూన్ తీసుకొని మనం కలుపుకుంటా నున్నగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ కూడా మినపప్పు కనిపించకూడదు. చూడండి, నేను ఎంత నున్నగా పట్టినానో. మినపప్పును బాగా మెదిగింది కదండి. మిక్సీ పట్టుకునే మినపిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. మన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ వంట సోడా వేసుకున్నామండి. వంట సోడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. వంట సోడా వేసుకుంటే గినుక మన అల్లం వడలు బాగా పొంగుతాయండి, చాలా బాగుంటాయండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలపాలండి పిండిని. పిండి బాగా గుల్లగా వచ్చేటట్టుగా, అప్పుడు వడలు చాలా బాగా వచ్చాయండి. చూడండి, నేను పిండిని బాగా కలిపినాను. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకున్నామండి. మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. బాండిల్లోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపిండి కలిపి పెట్టినాం కదండి, ఆ మినపిండి కొంచెం చేతో తీసుకొని నేను చేతోనే వడలు ఒత్తుకున్నానండి. చూడండి, ఇలాగ ఒత్తుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేడైందండి. ఆయిల్ లోకి వడలు వేసుకున్నామండి. నేను ఇక్కడ 4 వడలు వేసినానండి. చిన్న మంట పెట్టుకొని అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కల వడలు తిప్పుకుంటా బాగా కాల్చుకోవాలండి. మనం మంట పెద్దగా పెంచుకొని కాల్చుకుంటే గినుక పైన మాత్రమే వడలు బాగా కాలుతాయి, లోపల పిండి గంటాదండి. చూడండి, వడలు బాగా కాలినాయి. ఒక జాలి గంటలోకి తీసుకొని చూపిస్తున్నాను. ఈ వడలను ఒక ప్లేట్ లోకి వేసుకున్నామండి. మిగతా వడలన్నీ ముందు ఎలాగ కాల్చుకున్నామో అలాగనే ఈ వడలను కూడా కాల్చుకున్నామండి. మన దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం వడలు రెడీ అయినాయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.